హలో టెట్ అండ్ డిఎస్సిఎస్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో లాస్ట్ ఇయర్కి సంబంధించినటువంటి మరికొన్ని తెలుగు ప్రాక్టీస్ బిట్స్ని చూసేద్దాం. ఓకే, ఫస్ట్ వన్. సుడిగొన రామ పాదములు సోకిన ధూళి వహించి రాయి ఏర్పడనొక కాంతమయ్యెనట పన్నుగనీతని పాదరేను వీయడబడి నోడసోకనిది ఏమగు నోయని సంశయాత్ముడై కడిగెగుహుండు రామ పదంకజ యుగంబు భయంబు పెంపునన్. పై పద్యము ఎవరిని గూర్చి కీర్తించుచున్నది? ఇలా అపరిచిత పద్యం ఇచ్చి వాటికి సంబంధించిన క్వశ్చన్స్ అడుగుతారు. సో ఇందులో ఫస్ట్ది, పై పద్యము ఎవరిని గూర్చి కీర్తించుచున్నది? ఆప్షన్స్: 1 గుహుడు, 2 రాముడు, 3 ఈశ్వరుడు, 4 శబరి. కరెక్ట్ ఆప్షన్ 2 రాముడు. రామపాదములు సోకిన అంది కదండి, రాముడు గురించి చెప్తుందన్నమాట, కీర్తిస్తుంది. సో నెక్స్ట్ వన్. పై పద్యములో సంశయంలో మునిగినటువంటి భక్తుడెవరు? పై పద్యములో సంశయంలో మునిగిన భక్తుడెవరు? ఆప్షన్స్: 1 వాలి, 2 కాంత, 3 గుహుడు, 4 సుగ్రీవుడు. కరెక్ట్ ఆప్షన్ 3 గుహుడు. నెక్స్ట్ వన్. అపరిచిత గద్యం ఇచ్చాడు ఇక్కడ చూడండి. నన్నెచోడుడు రాసిన కావ్యం కుమార సంభవం. దీంట్లో 12 ఆశ్వాసాలు ఉన్నాయి. శివపురాణం, కాళిదాసోద్భుతుల కుమార సంభవములు చదివి వాటిలోని పార్వతీ పరమేశ్వరుల ప్రణయ వృత్తాంతానికి తారకాసుర వధ అనే కథను అంగముగా చేసి రసాలంకార వర్ణనతో రచించాడు. షష్ట్యంతములను తెలుగులో మొదట రాసినవాడు ఇతడే. ఓకే, సో వీటికి సంబంధించినటువంటి ఈ 2 క్వశ్చన్స్ చూద్దాం. ఏ కావ్య సంప్రదాయాన్ని నన్నెచోడుడు కొత్తగా ప్రవేశపెట్టాడు? ఆప్షన్స్: 1 వర్ణనలు, 2 షష్ట్యంత్యములు, 3 రసాలంకారములు, 4 దీర్ఘ సమాస రచన. కరెక్ట్ ఆప్షన్ 2 షష్ట్యంత్యములు. అక్కడే మనకి పేరాలోనే ఇవ్వటం జరిగింది చూడండి. సో నెక్స్ట్ వన్. నన్నెచోడుడి కన్నా ముందు కుమార సంభవం కావ్యాన్ని ఎంతమంది రాశారు? అంటే ఆప్షన్స్: 1 నలుగురు, 2 ఇద్దరు, 3 చాలామంది, 4 ఐదుగురు. సో కరెక్ట్ ఆప్షన్ 2 ఇద్దరు. నెక్స్ట్ వన్. సందేశం పాఠ్యాంశ ప్రక్రియ. సందేశం పాఠ్యాంశ ప్రక్రియ. ఆప్షన్స్: 1 గేయము, 2 కథానిక, 3 వ్యాసం, 4 ఖండకావ్యం. కరెక్ట్ ఆప్షన్ 4 ఖండకావ్యం. నెక్స్ట్ వన్. కోటీరము అను పదానికి అర్థము. కోటీరము అను పదానికి అర్థము. ఆప్షన్స్: 1 కిరీటం, 2 కంఠం, 3 మోసం, 4 ప్రకాశం. సో కరెక్ట్ ఆప్షన్ 1 కిరీటం. నెక్స్ట్ వన్. దుగ్ధము అను పదానికి పర్యాయ పదాలు. దుగ్ధము అను పదానికి పర్యాయ పదాలు. ఆప్షన్స్: 1 ఫలము, పండు, 2 దళము, ఆకు, 3 క్షీరము, పాలు, 4 నేరము, నీరు. కరెక్ట్ ఆప్షన్ 3 క్షీరము, పాలు. దుగ్ధము అంటే క్షీరము, పాలు. నెక్స్ట్ వన్. ఆహారం పదానికి వికృతి. ఆహారం పదానికి వికృతి. ఆప్షన్స్: 1 ఆగిరం, 2 ఆరం, 3 ఓగిరం, 4 వారం. కరెక్ట్ ఆప్షన్ 3 ఓగిరం. నెక్స్ట్ వన్. రసము పదముకు నానా అర్థ పదాలు. రసము అనే పదమునకు నానా అర్థ పదాలు. ఆప్షన్స్: 1 రుచి, జలము, 2 చీరు, చీల్చు, 3 లెస్స, యోగ్యం, 4 బాస, ఒట్టు. కరెక్ట్ ఆప్షన్ 1 రుచి, జలము. నెక్స్ట్ వన్. ఈ క్రింది వాటిలో జాతీయం కానిది. ఈ క్రింది వాటిలో జాతీయం కానిది. ఆప్షన్స్: 1 చెక్కు చెదరలేదు, 2 అరణ్య రోదన, 3 ఆరితేరిన, 4 ఆనందమైన. క్రింది వానిలో జాతీయం కానిది. ఆప్షన్ 4 ఆనందమైన. నెక్స్ట్ వన్. ఊరంతటికి ఒకటే దుప్పటి. ఏంటది? ఊరంతటికి ఒకటే దుప్పటది ఏంటి అంటే ఆప్షన్స్: 1 చెరువు, 2 ఇంద్రధనస్సు, 3 ఆకాశం, 4 కాగితం. కరెక్ట్ ఆప్షన్ 3 ఆకాశం. నెక్స్ట్ వన్. పుస్తకానికి అందమైన అట్ట వేశారు. ఈ వాక్యంలో విశేషణం. ఆప్షన్స్: 1 పుస్తకం, 2 అందమైన, 3 అట్ట, 4 వేశారు. కరెక్ట్ ఆప్షన్ 2 అందమైన. నెక్స్ట్ వన్. పరుల కొరకు జీవించుము.
పై వాక్యంలో ఉన్నటువంటి విభక్తిని గురించి గుర్తించండి. అంటే ఆప్షన్స్ 1 షష్ఠీ విభక్తి, 2 చతుర్థి విభక్తి, 3 సప్తమి విభక్తి, 4 ఏది కాదు. కరెక్ట్ ఆప్షన్ కొరకున్కై అంటాం కదా, చతుర్థి విభక్తి. కరెక్ట్ ఆప్షన్ 2. నెక్స్ట్ వన్, గాయని పదానికి పురుషవాచక పదం. గాయని పదానికి పురుషవాచక పదం. ఆప్షన్స్ 1 గాయకుడు, 2 గాయనుడు, 3 గానకుడు, 4th గాయనికుడు. కరెక్ట్ ఆప్షన్ 1 గాయకుడు. నెక్స్ట్ వన్, పుల్ స్టాప్ అనగా. పుల్ స్టాప్ అనగా ఆప్షన్స్ 1 పూర్ణ విరామ చిహ్నము, 2 స్వల్ప విరామ చిహ్నము, 3 ఆశ్చర్యార్థకం, 4 ప్రశ్నార్థకం. కరెక్ట్ ఆప్షన్ 1 పూర్ణ విరామ చిహ్నం. నెక్స్ట్ వన్, క్రింది వానిలో నిత్య ఏకవచనం కానిది. క్రింది వానిలో నిత్య ఏకవచనం కానిది. ఆప్షన్స్ 1 ఇనుము, 2 ఇత్తడి, 3 కంచు, 4 పెసలు. లాస్ట్ మనం బిట్స్ చెప్పేటప్పుడు చెప్పుకున్నాం కదా, నిత్య ఏకవచనం అనేవి లోహాలన్నీ కూడా నిత్య ఏకవచనాలే. ఇక్కడ ఇనుము, ఇత్తడి, కంచు ఈ 3 కూడా లోహాలే కాబట్టి ఇవి నిత్య ఏకవచనాలు. నిత్య ఏకవచనం కానిది పెసలు. పెసలు అనేది నిత్య బహువచనం. ఓకే, సో నెక్స్ట్ వన్, క్రింది వానిలో ద్విత్వాక్షర పదం కానిది. క్రింది వానిలో ద్విత్వాక్షర పదం కానిది. ఆప్షన్స్ 1 అక్క, 2 బుగ్గ, 3 అన్య, 4 నిచ్చెన. కరెక్ట్ ఆప్షన్ 3 అన్య. నెక్స్ట్ వన్, క్రింది వానిలో ఓష్ట్యాలు. క్రింది వానిలో ఓష్ట్యాలు. ఓష్ట్యాలు అంటే పెదవులతో, ఓష్ట్యము అంటే పెదవి, పెదవులతో పలకబడేవన్నమాట. ఆప్షన్స్ 1 ఊ, ఊ, ప, ఫ, లు. నెక్స్ట్ 2 గజడ దబ, 3 కచట తప, 4 యా, రా, లా, వా. సో కరెక్ట్ ఆప్షన్ 1 ఊ, ఊ, ప, ఫ, లు పెదాలతో పలుకుతున్నాయి చూడండి. సో కరెక్ట్ ఆప్షన్ 1. నెక్స్ట్ వన్, ఆహాహా పదంలోని సంధి. ఆహాహా పదంలోని సంధి. ఆప్షన్స్ 1 సవర్ణ దీర్ఘ సంధి, 2 అత్వ సంధి, 3 ఆమ్రేడిత సంధి, 4 ఉత్వ సంధి. సో కరెక్ట్ ఆప్షన్ 3 ఆమ్రేడిత సంధి. నెక్స్ట్ వన్, వసుధ ప్లస్ ఏక. వసుధ ప్లస్ ఏక వసుదైక. సో వసుదైక అనేది ఏ సంధో గమనించండి. ఆప్షన్స్ 1 గుణ సంధి, 2 అత్వ సంధి, 3 సవర్ణ దీర్ఘ సంధి, 4 వృద్ధి సంధి. సో కరెక్ట్ ఆప్షన్ 4 వృద్ధి సంధి. నెక్స్ట్ వన్, రెండు దిక్కులు ఏ సమాసం. రెండు దిక్కులు ఏ సమాసం. ఆప్షన్స్ 1 ద్విగు సమాసం, 2 ద్వంద్వ సమాసం, 3 షష్ఠీ తత్పురుష సమాసం, 4 సప్తమి తత్పురుష సమాసం. రెండు దిక్కులు సంఖ్యావాచకం వస్తే ద్విగు సమాసం అవుతుంది. సో సంఖ్యావాచకం ద్విగు సమాసం కాబట్టి ఆప్షన్ 1 ద్విగు సమాసం. నెక్స్ట్ వన్, నజ భజ జజర అనే గణాలు ఉన్నటువంటి పద్యము. నజ భజ జజర అనే గణాలు ఉన్న పద్యము. ఆప్షన్స్ 1 ఉత్పలమాల, 2 చంపకమాల, 3 మత్తేబము, 4 శార్దూలము. కరెక్ట్ ఆప్షన్ 2 చంపకమాల. ఉత్పలమాల అయితే భరణబభరవ, మత్తేబము అయితే సభరణమయవ, శార్దూలము అయితే మసజస తతగా. సో నెక్స్ట్ వన్, వాడు బడికి వడివడిగా వచ్చాడు. పై వాక్యంలోని అలంకారం. వాడు బడికి వడివడిగా వచ్చాడు వాక్యంలోని అలంకారం. ఆప్షన్స్ 1 వృత్యానుప్రాస, 2 అంత్యానుప్రాస, 3 అతిశయోక్తి, 4 రూపక. సో కరెక్ట్ ఆప్షన్ 1 వృత్యానుప్రాస. నెక్స్ట్, సీత ఎందుకు బాధపడింది. ఇది ఏ వాక్యం. ఆప్షన్స్ ఆశ్చర్యార్థక వాక్యం, 2 ప్రశ్నార్థక వాక్యం, 3 ఆశీరర్థక వాక్యం, 4 అనుమత్యర్థక వాక్యం. సీత ఎందుకు అనేటటువంటి ప్రశ్నని సూచిస్తుంది కాబట్టి ఇది ప్రశ్నార్థక వాక్యం. సో కరెక్ట్ ఆప్షన్ 2 ప్రశ్నార్థక వాక్యం. సో నెక్స్ట్ వన్, విద్యార్థులు సవర్ణ దీర్ఘ సంధి ఏర్పడే విధానాన్ని గుర్తించటం అనేది. విద్యార్థులు సవర్ణ దీర్ఘ సంధి ఏర్పడే విధానాన్ని గుర్తించటం అనేది. ఫస్ట్ ఆప్షన్స్ 1 సంవృత లక్ష్యం, 2 వివృత లక్ష్యం, 3 సూక్ష్మ లక్ష్యం, 4 స్థూల లక్ష్యం. సో కరెక్ట్ ఆప్షన్ 2 వివృత లక్ష్యం. నెక్స్ట్ వన్, విద్యార్థులలో అశ్రద్ధను పోగొట్టాలంటే చేయవలసినది. ఆప్షన్స్ 1 స్థాయికి మించిన విషయాలు చెప్పుట, 2 సిలబస్ త్వరగా చెప్పుట, 3 ఆసక్తి లేని విషయాలు బోధించుట, 4 బోధనోపకరణాలను చూపిస్తూ శ్రద్ధను పెంచుట.
ఆబ్వియస్లీ చాలా ఈజీగా చెప్పొచ్చు ఇది. సో కరెక్ట్ ఆప్షన్ 4, బోధనోపకరణాలు చూపిస్తూ శ్రద్ధను పెంచటం. సో నెక్స్ట్ వన్, మన దేశంలో కృత్యాధార పద్ధతిని మొదట ప్రస్తావించినటువంటి కమిటీ. మన దేశంలో కృత్యాధార పద్ధతిని మొట్టమొదట ప్రస్తావించిన కమిటీ. ఆప్షన్స్ 1 ఈశ్వర్భాయ్ పటేల్ కమిటీ, 2 రాధాకృష్ణన్ కమిటీ, 3 డాక్టర్ మాల్కమ్ ఆదిశేషయ్య కమిటీ, 4 బీసీ ఖేర్ కమిటీ. సో కరెక్ట్ ఆప్షన్ ఈస్ 1 ఈశ్వరీభాయ్ పటేల్ కమిటీ. నెక్స్ట్ వన్, దృశ్య శ్రవణ ఉపకరణం కానిది. క్రింది వాటిలో దృశ్య శ్రవణ ఉపకరణం కానిది చూడండి. ఆప్షన్స్ 1 పప్పెట్ షో, 2 తోలుబొమ్మలాటలు, 3 వీడియో చిత్రాలు, 4 పోస్టర్లు. సో కరెక్ట్ ఆప్షన్ 4 పోస్టర్లు. నెక్స్ట్ వన్, ఒక యూనిట్ను కొన్ని సబ్ యూనిట్స్గా విభజించుకున్న తర్వాత ఒక్కొక్క సబ్ యూనిట్ను బోధించడానికి తయారు చేసే ప్రణాళిక. ఆప్షన్స్ 1 వార్షిక ప్రణాళిక, 2 యూనిట్ ప్రణాళిక, 3 సబ్ యూనిట్ ప్రణాళిక, 4 పాఠ్య ప్రణాళిక. సో కరెక్ట్ ఆప్షన్ 4 పాఠ్య ప్రణాళిక. నెక్స్ట్ లాస్ట్ వన్, కనీస అభ్యసన స్థాయిలు దృష్టిలో ఉంచుకుని నీవు చేసేటటువంటి మూల్యాంకనం. కనీస అభ్యసన స్థాయిలు దృష్టిలో ఉంచుకుని నువ్వు చేసేటటువంటి మూల్యాంకనం. ఆప్షన్స్ 1 నిరంతర, 2 సామర్థ్యాధారిత, 3 స్పష్టీకరణ, 4 లక్ష్యాత్మక. సో కరెక్ట్ ఆప్షన్ ఈస్ 2 సామర్థ్యాధారిత ప్రశ్న స్థాయిల్లో చేసేటటువంటి మూల్యాంకనం సామర్థ్యాధారిత మూల్యాంకనం. తర్వాత వీడియోలో మళ్ళీ కలుద్దాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.